హాయ్ హలో వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఏటి క్రాంతి వీడియోస్ తీయట్లేదు అనుకుంటున్నారా? అబ్బాయి అదేం లేదండి, ఈ మధ్య నాకు కొంచెం చాలా ఒంట్లో బాగాలేదు, అందుకని చెప్పేసి తేడా వచ్చింది నా వాయిస్ అదిని. ఇప్పుడు కూడా చూడండి అస్సలు గరుగ్గా వస్తుంది, బాగాలేదు. కానీ ఇంపార్టెంట్ వీడియో తీయాలి. ఏం లేదండి ఏం లేదండి చూసారా, మీకు పాటకి అర్థమైపోయి ఉండాలి. చూసారా, ఈ మామిడి చెట్టు ఎప్పుడు మా కల్పవృక్షంలా కాసేదండి ప్రతి సమ్మర్కి మ్యాంగోస్. అయినా సరే ఇప్పుడు ఏం కాయట్లేదు, కానీ ఎందుకో మా వాళ్ళు మందు కొట్టేసి దీన్ని పాడు చేసేసారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో చెప్పారంటే ఇద్దరు ముగ్గురు మందు కొట్టేస్తే ఇంకా ఎరగేసేస్తాయి మామిడికాయలు అని. కానీ ఏం ఎరగలేదండి, ఉన్నాయి ఉన్నాయి రాలిపోతున్నాయి పుచ్చి పట్టేసి. దీనికొకటి మళ్ళీ ఇంకో చెట్టు చూపిస్తాను పదండి. ఇంకొని చూసారా, ఇవైతే చెరుకు రసం, పెద్ద చెరుకు రసాలు అంటారు కదా అవి. దీనికైతే మందు పడింది, ఏదో కొంచెం కొంచెం కాయలు ఉన్నాయి చూసారా. ఇంకొంటే ఇప్పుడే కాస్తున్నాయి అక్కడక్కడ. ఇదైతే లాస్ట్ ఇయర్ భుజముండ పేరు చెప్తే ఒక్క కాయన కాయలేదండి ఇలా లాస్ట్ ఇయర్. ఈసారి అయితే బోల్డ్ కాయలు కాసినాయి. అదే ఇదైతే మీకు తెలిసిందే కదండి. ఇంకండి చాలా చిన్ని కాయలు అప్పుడే పుచ్చిపోవటం రాలిపోవటం జరుగుతున్నాయి. మనసుకి అయితే చాలా బాధ వస్తుంది. ఈ చెట్టుకే మేము మా చెల్లికి, మా మావయ్యలకి, మాకు, మా మమ్మీకి అందరు కూడా ఇచ్చేవాడు మా అన్నయ్య మామిడికాయలు. ఇంకోండి ఇలాగే పుచ్చట్టేసి పిండి దశలో ఉన్నప్పుడు ఇంకోండి అలా రాలిపోతున్నాయి, లేదా పుచ్చట్టేసి లోపల పురుగు పట్టేసి కులిపోతున్నాయండి. ఎందుకో అర్థం అవట్లేదు. మేమైనా మిస్టేక్ చేస్తుంటే అది ఒకటే అండి, మందు కొట్టడమే మిస్టేక్ మాట. మా మిస్టేక్ గుర్తులుగా ఉంటున్నాయి, కానీ ఇప్పుడు చూసి మళ్ళీ 1 అవర్కు ఉండట్లేదు. అవి మాకు బాధ వచ్చేస్తుంది. మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఎందుకు ఇలా రాలిపోతున్నాయో అన్నది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.